బలి సమర్పణ, నైవేద్యం ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? బలి అనేది ఏ దేవతా విగ్రహాన్ని ఆశ్రయించి మనం సమర్పిస్తున్నామో ఆ దేవతకు మాత్రమే సంబంధించింది. యజ్ఞం చేసేటప్పుడు కూడా ఒక దర్భను రాక్షసుల నిమిత్తం పక్కన పెడతాం, అది బలి అంటాం. అలానే బోనాలలో కూడా కొంత భాగాన్ని తీసి బలిగా సమర్పించి ఆ అన్నాన్ని వీధులలో చల్లుతారు రక్షణ కోసం. ఏ దేవతకైతే నువ్వు ఇది సమర్పిస్తున్నావో అది రక్షణగా నిన్ను కాపాడుతుంది. దేవాలయాల్లో కూడా బలిగా సమర్పించినటువంటి ఆ అన్నాన్ని, పదార్థాన్ని స్వీకరించదు. కొబ్బరికాయ చిప్ప మీద కూడా కుంకుమ వేసి బలిగా భావిస్తే దాన్ని ప్రసాదంగా స్వీకరించకూడదు. ఇహ ప్రసాదము అంటే పదార్థాన్ని ఎప్పుడైతే దేవత ముందు ఉంచి ఆమెను కీర్తిస్తూ హ్రీంకారేశ్వరి తప్తహాటక కృతైర్స్థాళీ సహస్రైర్యుతం దివ్యాన్నం ఘృత సూపశాక భరితం చిత్రాన్నవేదం తథా దుగ్ధాన్నం మధుశర్కరాదధియుతం మాణిక్యపాత్రే స్థితం మాషాపూప సహస్రమంబ సఫలం నైవేద్యమవేదయే. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం చక్షేణ వర్షించామి. అమృతమస్తు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి అని చెప్పి ఆ తల్లికి నీవు పెట్టిన పదార్థాలను నివేదించి అనంతరం ఉత్తరాపోసన బట్టి చక్కగా ఆ తల్లిని ఆరాధిస్తే ఆ తల్లి యొక్క ఈక్షణ శక్తి ఆ పదార్థం మీద సోకి అది ప్రసాదంగా మారుతుంది. ఆ నైవేద్యాన్ని నువ్వు స్వీకరించటం వల్ల ఆ దేవతా శక్తి ప్రసాదం రూపంలో నీ దేహంలోకి ప్రవేశించి నీలో ఉన్న దుర్గంధాలను, దుర్వాసనలను పారద్రోలి అద్భుతమైన వ్యక్తిగా నిన్ను ఆవిష్కరిస్తుంది. అదే బలికి, నైవేద్యానికి ఉన్న తేడా.